నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, హర్ముజ్ జలసంధి వేదికగా అమెరికా ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న ఒక అసాధారణమైన రాజకీయ వ్యూహాన్ని గమనిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఈ వ్యవహారం సాధారణ దౌత్యపరమైన చర్చల కంటే ఎక్కువగా నిమిషానికో మలుపు తిరిగే హై టెన్షన్ డ్రామాను తలపిస్తోంది. ఒకరోజు తీవ్రమైన యుద్ధ హెచ్చరికలు రావడం, మరుసటి రోజు అందుకు భిన్నంగా శాంతి చర్చల ప్రతిపాదనలు తెరపైకి రావడం వంటివి ప్రపంచ దేశాలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఉదయం వేళల్లో రెండు దేశాల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరిందంటూ అధికారికంగా ప్రకటనలు రావడం, తీరా సాయంత్రం అయ్యేసరికి అవన్నీ కేవలం పుకార్లని, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ ఖండనలు రావడం నిత్యకృత్యంగా మారింది. ఈ ఊగిసలాట ధోరణి వల్ల కేవలం రాజకీయ వర్గాలే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య రంగాలు సైతం తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. అసలు యుద్ధం ఆగినట్టా లేనట్టా? ముఖ్యంగా ప్రపంచ చమురు మార్కెట్లు ఈ పరిణామాల వల్ల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ స్టోరీలో వివరాలు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. హర్ముజ్ జలసంధి అనేది ప్రపంచవ్యాప్త ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన నరాల కేంద్రం వంటిది. ఇక్కడ పరిస్థితుల్లో చిన్న మార్పు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక్కసారిగా రంగంలో దిగి అమెరికాతో తమకు దౌత్యపరమైన ఒప్పందం కుదిరిందని, త్వరలోనే హర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ రవాణా కోసం పూర్తి స్థాయిలో తిరిగి తెరుస్తామని ప్రకటించింది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా తమపై విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తుందని, అలాగే ఆ ప్రాంతం నుండి తమ మిలిటరీ బలగాలను వెనక్కి తీసుకుంటుందని కూడా ఇరాన్ విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రకటన వినగానే అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ముడి చమురు ధరలు స్థిరపడతాయనే ఆశలు చిగురించాయి. ఈ ఆశలకు బలం చేకూరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గత కొన్ని రోజులుగా సానుకూలమైన వరుస ప్రకటనలు చేస్తూ రావడం గమనార్హం. ఇరాన్ తమతో చర్చలకు సిద్ధంగా ఉందని, ఉభయ దేశాల మధ్య కొత్త అణు ఒప్పందం దిశగా గణనీయమైన పురోగతి కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే హర్ముజ్ జలసంధిలో మళ్లీ స్వేచ్ఛా వాణిజ్యం పునరుద్ధరించబడుతుందని ఆయన ఆశాభావం కూడా వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా నిజంగానే ఒక శాంతియుత పరిష్కారం లభించబోతుందనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. కానీ ఈ ఉపశమనం ఎంతో కాలం నిలవలేదు. కథలో ఊహించని విధంగా ఓ పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. వైట్ హౌస్ వర్గాలు అకస్మాత్తుగా ఇరాన్ మీడియా విడుదల చేసిన ఒప్పంద ముసాయిదాను పూర్తిగా తోసిపుచ్చాయి. అది కేవలం ఒక కల్పిత పత్రమని, అధికారికంగా ఎలాంటి ఒప్పందం కుదరలేదని వైట్ హౌస్ స్పష్టం చేసింది. ఈ పరిణామంతో అసలు నిజమేంటో బోధపడక ప్రపంచ దేశాలు తరలు పట్టుకుంటున్నాయి. స్వయంగా దేశాధ్యక్షుడు శాంతి సంకేతాలు ఇస్తుంటే ఆయన పరిపాలనా యంత్రాంగం, వైట్ హౌస్ కార్యాలయం మాత్రం ఆ ఒప్పంద వార్తను ఖండించడం అమెరికా అంతర్గత వ్యూహాల్లోని సమన్వయ లోపాన్ని లేదా ఒక అధునాతమైన మైండ్ గేమ్ని సూచిస్తోంది. పరిస్థితిని మరింత జటిలం చేస్తూ అమెరికా ఒకవైపు శాంతి చర్చల గురించి మాట్లాడుతుండగానే మరోవైపు ఇరాన్ లక్ష్యాలపై వైమానిక దాడులను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. ఓ చేత్తో చర్చల ప్రతిపాదన పంపుతూ మరో చేత్తో క్షిపణి దాడులు చేయడం అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ ధోరణికి అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటు ఇరాన్ సైతం తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని చెప్తూనే హర్ముజ్ జలసంధిపై వ్యూహాత్మక నియంత్రణ మాత్రం తమదేనని గట్టిగా వాదిస్తోంది. ఈ విధమైన పరస్పర విరుద్ధ ప్రకటనలు, క్షేత్రస్థాయి చర్యల వల్ల ముడి చమురు ధరలు నిలకడ లేకుండా మారిపోతున్నాయి. ఇది ప్రపంచ వ్యాపార రంగాన్ని పతనం వైపు నడిపిస్తోంది. ఈ ఉద్రిక్తతల వెనుక రెండు దేశాలకు నిజంగానే శాంతి నెలకొల్పాలనే ఉద్దేశం ఉందా, లేక అంతర్జాతీయ వేదికలపై ఒకరినొకరు రాజకీయంగా దెబ్బతీస్తూ ప్రపంచంపై ఒత్తిడి పెంచడానికి ఈ డ్రామా ఆడుతున్నారా అనే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.